హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి 1 ఫుల్ కప్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1/2 కప్ రాగులు కూడా తీసుకుని అవి రెండు ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోండి. ఇలా మనం రాగి ఇడ్లీని వీక్లీ వన్స్ అయినా చేసి పిల్లలకి పెడితే చాలా హెల్దీ అండి. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. చాలా హెల్దీ. ఈ రెండింటిని 4 to 5 అవర్స్ నానబెట్టి ఇలా వదిలేస్తానండి. 5 అవర్స్ తర్వాత నానిన మినప్పప్పు రాగుల్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. దీనికి 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని నానబెట్టుకుంటున్నాను. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో అలా ఇడ్లీ రవ్వని కలుపుకొని దీన్ని నైట్ అంతా మనం మూత పెట్టి వదిలేయాలండి. ఇలా ముందు రోజు రాత్రి తయారు చేసుకుని మనం మార్నింగ్ వదిలేస్తే పిండి ఫెర్మెంట్ అవుతుంది. అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా మనం ఇడ్లీ రేకుల్లో వేసుకొని ఇడ్లీ రెడీ చేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఇడ్లీ. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా కూడా తింటారు. నేను దీనికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Please like, share, subscribe. Thank you.